బాక్సాఫీస్ దగ్గర బింబిసార సినిమాతో సాలిడ్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత మళ్లీ వరుస ఫ్లాప్స్ తో స్లో డౌన్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సాలిడ్ కంబ్యాక్ ని ఇప్పుడు మళ్లీ సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఈ సినిమాతో. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అలాగే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలతో మంచి హైప్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి మరో పటాస్ రేంజ్ కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందని అందరూ నమ్ముతూ ఉండగా, బిజినెస్ పరంగా మంచి జోరును చూపించిన ఈ సినిమా ప్రెజెంట్ టాలీవుడ్ లో అన్ సీజన్ నడుస్తున్నా కూడా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ సాలిడ్ గానే సొంతమైందని చెప్పాలి. మొత్తం మీద కళ్యాణ్ రామ్ కెరీర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ బిజినెస్ అందుకుంది ఈ సినిమా. ఓవరాల్ గా సినిమా సాధించిన వరల్డ్ వైడ్ వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాం లో 6.5 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్ల వరకు బిజినెస్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 17.5 కోట్ల వరకు బిజినెస్ ను సాధించింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 1.5 కోట్లు, ఓవర్సీస్ లో 2 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 21 కోట్ల వరకు వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకుంది ఇప్పుడు. కాగా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 22 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాకు రిలీజ్ అయిన తర్వాత టాక్ కనుక బాగుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పవచ్చు. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా జోరు చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.